హవ్వమ్మ పండు తినటంలో తప్పు చేసిందా అనేటువంటి సందేహం అందరికీ ఉండిపోయింది. అవునా కదా? అసలు పండు తినటంలో హవ్వమ్మ చేసినటువంటి తప్పేంటి? అందులో హవ్వమ్మ పాత్ర ఏముంది? అందరూ ఆడిపోసుకుంటున్నారు అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనుషుల హృదయాలలో ఉన్నటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలు ఏంటంటే, ఆ చెట్టును వేసింది, ఆ తోట మధ్యలో ఆ చెట్టును వేసింది దేవుడే కదా, అలాగే ఆ పండుని ఆ చెట్టుకి ఫలించేలాగా చేసింది కూడా దేవుడే కదా. సో చెట్టు వేసింది దేవుడే, పండును పెట్టింది దేవుడే. తర్వాత హవ్వమ్మ పండు తనకు తానుగా తినలేదు, కానీ సర్పము చేత మోసగింపబడి తన యొక్క మాటలకి లొంగిపోయి పండు తిన్నది. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే, చాలా మంది యొక్క ఆలోచన ఎలా ఉందంటే, అయితే దేవుడు తప్పైనా అయి ఉండాలి, లేదా సాతాను తప్పైనా అయి ఉండాలి, తప్ప హవ్వమ్మ తప్పేంటి అనేవాడు చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఈ సందేహం మీకుందా లేదా? అక్కడేంటి అదే అనిపిస్తుందా? సందేహం వస్తుందా? ఏమనిపిస్తుంది? అసలు ఆ తోటలో, ఆ చెట్ల మధ్యలో ఆ మంచి చెడులు ఇచ్చేటువంటి ఆ చెట్టు ఎందుకు పెట్టాలి? పెట్టకపోకుండా ఒక గొడవ ఉండదు కదా. అవునా కదా? రైట్. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఆ చెట్టుని ఉన్నటువంటి ఆ పండును తినటం వల్ల ఏం భయపడుతుందంటే, అక్కడ మంచి చెడులు కూడా తెలుస్తాయట. మంచేదో చెడేదో తెలుస్తుందంట. మరి అప్పుడు మంచి చెడులు తెలుసుకోవడం వల్ల తప్పేముందండి? కాబట్టి పండు తినడంలో హవ్వమ్మ తప్పేమి లేదు అన్నట్టుగా అనిపిస్తా ఉంది కదా, చూడడానికి అలా అనిపిస్తా ఉంది. అయితే చాలా మందిలో ఉన్నటువంటి సందేహం ఏంటంటే, అయితే పొరపాటు దేవుడిదన్నా అయి ఉండాలి, లేదా సాతానుదైనా అయి ఉండాలి, తప్ప హవ్వమ్మకు మాత్రం ఏమాత్రం తప్పు లేదు అన్నట్లుగా కొంతమంది సందేహం వస్తుంది. ఎందుకంటే తోటలో అసలు చెట్టు పెట్టడమే తప్పు అనేవాళ్ళు ఉన్నారు. హవ్వమ్మ ఏం చేస్తుందండి? సాతాను వచ్చి మోసగిస్తేనే కాబట్టి తినేసింది. కాబట్టి సాతాను తప్పు అయితే దేవుడిది, లేదా సాతాను తప్ప హవ్వమ్మ తప్పు లేదు అనేటువంటి విషయాన్ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో మనం ఆలోచన చేద్దాం. దానిలో నుంచి ఒక వెతికేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇందులో ఒక విలువైనటువంటి సత్యం రాదు. మీరు చివరి వరకు కూడా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు ఆలకిస్తే కనుక, అసలు హవ్వమ్మ తప్ప, సాతాను తప్ప, మంచి చెడులు తెలుసుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి ఈ ప్రశ్నలన్నింటికీ, ఈ సందేహాలన్నింటికీ కూడా మనము జవాబులు వెతికేటువంటి ప్రయత్నము చేద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది నైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యలో జీవ వృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షమును నేల నుండి మొలిపించెను అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా, ప్రతి వృక్షము కూడా, అది ఫలించేదైనా ఫలించినదైనా కూడా అది దేవుని యొక్క ప్రణాళికలోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అది వాళ్ళేమి ఆదాము హవ్వమ్మ వాళ్ళేమి విత్తనాలు వేసి వర్పించిన చెట్టే కాదు, దేవుడే పెట్టాడు. అంటే ఆ తోటలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని చేత నిర్మించబడినటువంటి సృష్టి. సో ఆలోచన చేద్దాం. అంటే ఆ మంచి చెట్టులను ఇచ్చేటువంటి, తెలివినిచ్చేటువంటి ఆ చెట్టును కూడా దేవుడే పెట్టాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాంటప్పుడు దేవుడు పెట్టాడు, పెట్టి తినొద్దంటే ఎలాగా అనేటువంటి విషయం మనకి సందేహంగా రావచ్చు. సో తినొద్దన్నాడు, బాగానే ఉంది, కానీ దానికి అంత సౌందర్యం ఎందుకు ఇవ్వాలి? చూడటానికి రమ్యంగా ఎందుకు కనపడాలి? ఎందుకు ఆకర్షణీయంగా దానికి అంతటి అలంకరణ ఇవ్వాలి దేవుడు? అలా ఇచ్చిన వల్లనే కదా మనిషి దాని వైపు ఆకర్షించబడ్డాడు అనేటువంటి సందేహం కూడా మనకి వస్తూ ఉంటుంది. అవునా కదా? దేవుడు ఆ చెట్టు ఎక్కినప్పుడు ఏదో మామూలుగా అంత సౌందర్యం ఇవ్వకుండా మిగతా చెట్లు ఎలా ఉన్నాయో దానికంటే సాదాసీదాగా వచ్చేసి ఉంటే దాన్ని పట్టించుకోకపోతేమో కదా అనే సందేహం కూడా వస్తుంది. సో ఇందులో దేవుణ్ణి తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ విషయం గురించి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భాల్లో ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో
మనము దాదాపుగా 4వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ సాతాను చెబుతున్నటువంటి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, సాతాను ఆ స్త్రీతో అనగా హవ్వమ్మతోటి చెబుతున్నటువంటి ఈ సంగతుల గురించి మనం ఆలోచన చేస్తే ఏం చెప్తుంది? అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. సాతాను ఏం చెప్తుందో ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. సాతాను చెప్పినట్టే అమ్మమ్మ తినేసిందా అంటే సాతాను ఒక లాజిక్ చెప్పింది. అది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటి ఆ లాజిక్ అంటే, సాతాను ఏం చెప్తుందంటే, ఆ పండు తింటే దేవుడు మిమ్మల్ని ఏం చెప్పాడంటే, ఆ పండు తింటే మీరు చచ్చిపోతాను అని దేవుడు చెప్పాడు, మీరు చావనే చావరు. పైగా ఏమవుతుందో తెలుసా మీకు? మంచిదో చెడేదో తెలుస్తుంది. అంత మాత్రమేనా అంటే మీ కన్నులు తెరవబడతాయి. అంత మాత్రమేనా అంటే నెక్స్ట్ కోటేషన్ ఏం చెప్తుంది? దేవతల వలె ఉంటారంట మీరు. అర్థమవుతుందా? ఈ విషయం గురించి మనం ఆలోచన చేయాలి. అంటే సర్పం తినమన్నాయి అంటే తినేలేదు హవ్వమ్మ. సర్పం వేసేటువంటి గుచ్చులో చిక్కుకున్నది. ఎలా చిక్కుకున్నది అంటే, సర్పము అనబడినటువంటి సాతాను అనబడినటువంటి ఆ అపవాది అవ్వమ్మకి ఒక ఎలక్షన్ ఏంటి అంటే, నువ్వు ఎలా మాట్లాడో తెలుసా? పండు తింటే కనుక దేవుడే ఎవరో చచ్చిపోతావు అని చెప్పాడు, కానీ అసలు నువ్వు ఆ పండు తింటే ఎలా ఉంటావు తెలుసా? దేవత వల్లే మారిపోతావు అన్నాడు. ఈ విషయం గురించి మనం ఆలోచన చేయాలి. అంటే అవ్వమ్మకి ఇక్కడ స్పష్టంగా ఒక విషయం అర్థమైంది. నేను గనక ఆ పండు తింటే మరుక్షణం నేను ఏమైపోతాను? ఈ మంచి చెడు వస్తుంది అన్నది పక్కన పెట్టేయండి, తెలివి వస్తుంది అన్నది పక్కన పెట్టేయండి, కన్నులు తెరవబడతాయి అన్నది పక్కన పెట్టండి. ఏమొస్తుందంటే ప్రాముఖ్యంగా ఆ పండు తింటుంటే దేవత వల్లే మారిపోతుందండి. ఈ విషయం గురించి ఆలోచన చేయాలి. అంటే అవ్వమ్మకి అప్పటికే దేవదూతల గురించి ఆదాముకి అవ్వమ్మకి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ఇక్కడ ఒక సందేహం రావాలి అమ్మమ్మకి. నువ్వు దేవత వలె మారిపోతావు అంటే దేవదూతల గురించి అమ్మమ్మకి తెలియలేదని అనుకో, దేవదూతలు అంటే ఏంటని అడగాలి. కానీ అడగలేదు అంటే కారణం ఏంటంటే, అప్పటికే దేవదూతలను అమ్మమ్మ ఏం చేసింది? చూసింది. ఆదాము అమ్మమ్మ కూడా చూశారు అని అంటానికి బైబిల్ నుంచి మనం ఏదైనా ఆధారాలు వెతుక్కోగలమా, రుజువులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనం ప్రయత్నం చేస్తే కనుక, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట అయిపడుతుంది. దేవుని యొక్క తేజస్సును చూడలేక ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధాన దేవదూతలైనటువంటి ఆ యొక్క కెరూబులు సెరూబులు అనబడినటువంటి ఆ దేవదూతలంట దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క తేజస్సును చూడలేక తమ కన్నులతోటి వారు తమ యొక్క రెక్కలతోటి తమ కన్నులను కప్పుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చదువుతారన్నమాట 3వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, లేదా 2వ వచనం నుంచి చదువుతున్నా పర్వాలేదు. ఆయనకు పైగా సెరూబులు నిలిచి ఉంది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచు ఉన్నారు. ఎందుకని ఈ ప్రయత్నం చేస్తున్నారంటే, ఆ కన్నులను రెక్కలతో ఎందుకు కప్పుకుంటారంటే దేవుని యొక్క తేజస్సునంట చూడలేకపోతున్నారు. ఎవరు చూడలేకపోతున్నారు అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన దేవదూతలు ఇవన్నీ కూడా. సింహాసనం చుట్టూ ఉన్నటువంటి 4 జీవులు అంటారు చూడండి, వాటిలో కెరూబులు సెరూబులు అనబడినటువంటి ఈ దేవదూతలు ప్రధానమైనటువంటి దేవదూతలు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ దేవదూతలే అంత దగ్గరగా, అంత సమీపంగా ఉన్నటువంటి ఈ దేవదూతలు దేవుని చూడలేకపోతున్నారు. విచారకరం. మేము సేవించుతున్నటువంటి మా దేవుని యొక్క రూపమును మేము చూడలేకపోతున్నాం, పోలికను మేము చూడలేకపోతున్నాం అనేటువంటి విచారం అంట దేవదూతలకి ఎప్పుడు ఉండేదంట. అయితే దేవుడు వాళ్ళతో సంభాషించినటువంటి సంభాషణ బహుశా ఇలా అనిపించవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి చూడాలనేటువంటి కోరిక దేవదూతలకు కూడా ఉంటుంది.
తమ సేవిస్తూ ఆరాధిస్తూ ఇంతరాత్రి కనుక వాడు ఏం చేస్తున్నారంటే నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అనేటువంటి గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నట్లుగా ఉన్నారు. మరి ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొలుస్తున్నటువంటి ఆ పరిశుద్ధిని చూడాలనేటువంటి కోరిక దేవదూతలకు కూడా ఉంటుందా ఉండదా? మరి చూద్దామంటేనేమో చూడటానికి అవకాశం లేదు. మహా తేజస్సు. ఒక భక్తులు అంటాడు కదా, కోటి సూర్యుల తేజస్సు అన్నాడు. ఓ సూర్యుడు మనం చూడలేము ఇక్కడి నుంచి, కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం, అయినప్పటికీ కూడా ఒక సూర్యుడిని నేరుగా చూడలేము. కోటి సూర్యుల తేజస్సు అంట దేవుడిది. అలాంటప్పుడు చూడగలమా? చూడలేము. సో అలాంటప్పుడు ఈ కోరిక దేవదూతలకు కూడా మిగిలిపోయింది. సో ఇప్పుడు దేవుడు చెబుతున్నటువంటి ఆ సత్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మన హృదయములతో మనసుతో ఈ యొక్క విషయాన్ని కనుక గ్రహించగలిగితే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యొక్క తేజస్సును బట్టి నా రూపమును మీరు ఎప్పుడూ చూడలేదు కాబట్టి నా పోలికలో నా స్వరూపంలో భూమి మీద మనిషిని నేను నిర్మించబోతున్నాను. అప్పుడు మీరు మనిషిని చూడగానే నా దేవుని రూపం ఎలా ఉంటుందనేటువంటి విషయం మీకు గుర్తు రావాలి అని దేవుడు చెప్పాడు. అందుకనే దీనికి ఆధారంగా రుజువుపరచుకోవడానికి మరొక వాక్యాన్ని మీకు ధృవీకరించడానికి ఒక వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ కూడా ఆనందించి జయధ్వనులు చేశారట. అప్పుడు దేవుడు దానికి మూలరాతిని వేశాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం. అంటే దేవుడు అంటే భూమికి మూలరాతిని వేస్తా ఉంటే దేవదూతలు ఏం చేస్తున్నాయి? జయధ్వనులు చేస్తున్నాయంట. అదే కదా మాట, మీకు అర్థమవుతుందా అమ్మా? మీరు గుర్తుపెట్టి ఆలోచన. దేవుడు అంటే భూమికి పునాది వేస్తా ఉంటే, ఈ భూమిని నిర్మిస్తా ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తామన్నాయంట? జయధ్వనులు చేస్తామన్నాయంట దేవదూతలందరూ. ఎందుకు జయధ్వనులు చేయాల్సిన పని ఏముంది అని అంటే, భూమి నిర్మాణం జరుగుతుంది అని అంటే భూమి మీద మనిషి నిర్మాణం కూడా జరగబోతూ ఉంది. అప్పుడు మనిషిని మేము చూడొచ్చు అంటే నా దేవుని కోరికలో నా దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషిని మేము చూస్తున్నాం అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే కనుక నా దేవుడిని నేను చూడబోతున్నాను అనే విషయం దేవదూతలకు అర్థమయ్యి, దేవుడు భూమిని నిర్మిస్తా ఉంటే అవన్నీ కూడా జయధ్వనులు చేస్తున్నాయి. ఆర్పాటంతో జయధ్వనులు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆలోచన చేయండి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు భూమిని నిర్మించాడో, మొదటి మనిషి అయినటువంటి ఆదామును సృజించాడో, అప్పుడు జయధ్వనులు చేసిన దేవదూతలందరికీ ఎందుకంటే ఆ తేజస్సులో చూడలేనటువంటి ఆ దేవుని స్వరూపాన్ని ఆదాములో చూసుకుని నా దేవుని పోలిక ఎలాగ ఉంటుంది. దేవుడి ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. పురుషునిపై పురుషుని యొక్క పోలిక. కాబట్టి ఆదాము ఎప్పుడైతే ఈ దేవదూతలందరూ కూడా చూశారో నా దేవుడు ఇలా ఉంటాడు అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి అప్పటి నుంచి ఆదామును చూడటానికి సంభాషించడానికి దేవుడితో పాటు దేవదూతలు కూడా వచ్చే ఉంటారు బహుశా. ఎందుకంటే దేవదూతలను చూడకుండా దేవదూతలా మారిపోవాలని ఎందుకు అనుకుంటుంది? మీకు అర్థమవుతుందా? మీకు ఎవరైనా ఒక ఆయన కారు కొనిస్తాను అన్నాడు అనుకో, కారు గురించి తెలియకుండా మీరు కారు ఇచ్చేయడం అంటారా? కారు ఎప్పుడు చూడకోకుండా, కారు గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇచ్చేయండి అని అంటారా? ఒకవేళ తెలియకపోతే అడుగుతారు, ఏంటంటే కారు ఎత్తానన్నా కారు అంటే ఏంటంటే అని అడుగుతారు. ఒకవేళ తెలియకపోతే, అవునా కదా? తెలిస్తే దాని గురించి అంటారు, అక్కడ కారు ఎత్తామన్నారు, వెరీ గుడ్, ఈ కానీ శుభ్రంగా హ్యాపీగా ఎక్కడికి కావాలి అక్కడికి మేము జర్నీ చేయొచ్చు, నేను ఒక్కడే కదా మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అలాగే అవ్వమ్మ కూడా అపవాది చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, ఈ పండు తింటే మీరు ఎలా మారుతారో దేవదూతలే మారిపోతారు మీరు. అంటే దేవదూత గురించి తెలియకోకుండా దేవదూతలా మారుతాను అంటే అవ్వమ్మకి సందేహం రావాలి. అక్కడ రాలేదు అని అంటే అర్థం ఏంటంటే అప్పటికే దేవదూతల గురించి అవ్వమ్మకి ఆదాముకి తెలిసి ఉంది. ఎందుకు తెలిసి ఉంది, ఎలా తెలిసింది అని దానికి మన దగ్గర ఆధారం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు వరకు చదవలేనటువంటి పరిశుద్ధ లేఖనాలే ఆధారం. దేవుడి కోరికను చూడటానికి ఉత్సాహపడినటువంటి ఆ దేవదూతలకి దేవుడు మనుషులు చూపించి నా కోరిక చూపించాడు. ఆ పోలికను చూసినటువంటి ఆ ఆదాముని దేవదూతలు చూశారు. దేవదూతల్ని ఆదాము చూశారు కాబట్టి మేని పండు తింటే ఆళ్ళలాగా మారిపోతాము అనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చేసింది? అవ్వకు వచ్చేసింది.
ఈ ఆలోచన నిజంగా దేవుని యొక్క కృపలో దేవుని ఆజ్ఞను గైకుంటే కనుక, నిజంగా ఆ పరిశుద్ధ జీవితం కలిగి ఉంటే కనుక భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవదూతలాగానే మారుతారు. అవునా కదా? మహిమను ధరిస్తామంటే ఇప్పుడైతే మనం దేవదూతల కంటే తక్కువ వారిగా నిర్మించబడినప్పటికీ కూడా దేవుని యొక్క మహిమలోకి వెళ్ళిన తర్వాత మనము దేవదూతల వలె మనం కూడా మారిపోతాం. ప్రభువే చెప్పారు కదా, పునరుద్ధానం ముందు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు, పెళ్లిళ్ళు ఇవ్వబడరు, అందరూ ఎలా ఉంటారట? ఎలా ఉంటారు? అందరూ దేవదూతల వలె ఉంటారని చెప్పారు కదా ఆయన. పునరుద్ధానంలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు, ఎవరు పెళ్లిళ్ళకి ఇవ్వరు. మరి ఎలా ఉంటారు అంటే అందరూ కూడా దేవదూతల వలె ఉంటారన్నమాట. లింగ భేదం ఉండదు, అవయవాలు ఏవి స్పష్టంగా క్లియర్గా ఉండదు. ఒక మహిమను ధరిస్తారు అన్నమాట దేవుడు. గొప్ప విషయం. సో ఈ విషయం సాతానికి ముందే తెలిసి ఎప్పుడో దేవుడు చేసేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ముందే పసిగట్టి ఆ పని ఇప్పుడే చేయించి మనుషులను త్రావ తప్పేటువంటి విధానంలో సాతాను కుయుక్తిగా ఆలోచించింది కాబట్టి ఆ వలలో అప్పమ్మ చిక్కింది. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇందులో అప్పమ్మ చేసినటువంటి తప్పేంటి అని మీకు అనిపించవచ్చు. ఎవరికైనా సరే దేవుడు ఎప్పుడు ఏ స్థితి ఇవ్వాలో ఆ స్థితిని చూపిస్తాడు. ఆ స్థితిని కాదని లేని దాని కోసం ఆశపడి ఉన్నదానిని వదులుకుని దురాశలకి ఏడవబడితే కనుక అది పాపంగా ఎంచబడతారు. అప్పమ్మకి మొదటిగా ఒక స్త్రీ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు భూమి మీద. వాళ్ళకి బాల్యం లేదు. ఉందా? వాళ్ళకి బాల్యం ఉందా? అదామకి బాల్యం ఉందా? చిన్నపిల్లలాగా ఏమన్నా సృజించాడు దేవుడు వాళ్ళని. నేరుగా యవనస్తులాడు. అవునా కదా? వాళ్ళు పుట్టడమే యవనస్తులుగా పుట్టారు. పుట్టడమే వాళ్ళు యవనస్తులుగా పుట్టారు. అందులో స్త్రీగాను పురుషుడిగాను దేవుడు సృజించాడు. వాళ్ళు ఏ స్థితిలో ఉంచాలో దేవుడికి ముందే తెలుసు. ఒకవేళ ఆ పండు తినకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే దేవుడు మహిమలో మరొక కార్యాన్ని దేవుడు చేస్తుంటేనేమో. ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక ఆ పండు తినటంలో సాతాను తప్పుందా లేదా అప్పమ్మ తప్పుందా అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే కనుక అప్పమ్మది 100% తప్పే అని చెప్పాలి. ఎందుకని అంటే దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది కదా, అప్పవాది మొదటి నుండి కూడా వాడి స్వభావం అనుసరించి నడుచుకుంటావాడు. వాడు అబద్ధములకు జనకుడై ఉన్నాడు. వాడు ఖచ్చితంగా వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. వాడి వల్ల పడిపోవడం అనేది మన తప్పు. అవునా కదా? ఆలోచన చేయండి. ఒక వ్యక్తి బురదలో దిగితే బురద అంటుకుంటుందని వాడికి తెలుసు. బురద స్వభావం ఏంటంటే మురికి చేస్తారు. తెలుసు కూడా మనం బురదలో దిగమంటే అది మన తప్ప బురద తప్ప? చెప్పండి, మన తప్పే. ఇప్పుడు ఆ అపవాది సాతాను మోసం చేసేటువంటి తత్వం కలిగిన వాడు. మరి అలాంటి వాడితో ఏకీభవించి వాడు చెప్పిన మాట విన్నది అంటే అపమ్మ చేసింది తప్ప కదా? ఆలోచన చేయండి. ఇకపోతే మరొక సందేహం రావచ్చు. మంచి చెడు ఇచ్చేటువంటి తెలివినిచ్చేటువంటి వృక్షం అన్నారు కదా, మంచి చెడు తెలుసుకోవడంలో తప్పే ఉంది అనేటువంటి విషయం రావచ్చు సందేహం. కానీ అది తింటే నిజమే, మంచి చెడు తెలుస్తుంది. కన్నులు తెరవబడితే బాహ్య సంబంధమైనటువంటి రూపం బయటపడిపోతుంది. అప్పుడు దాకా వాళ్ళకి అవయవాలు కలవాల, ఒకరినొకరు చూసుకుంటారు, మాట్లాడుతున్నారు, కానీ ఏ విధమైనటువంటి వాంఛ కలగలేదు. వాళ్ళకి కలిగిందా? కలగలేదు. ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛ కలగలేదు. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వారి యొక్క ఆ వాంఛ లోనికి పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయో, పొల్ల వంటివి రాలిపోయాయో, దేవుని యొక్క మహిమను అభిషేకాన్ని కోల్పోయారు. వెంటనే వాళ్ళకి కన్నులు తెరవబడిన సిగ్గేంటో తెలిసింది. వెళ్ళి అంజూర పాకుల్ని కచ్చరాలుగా కట్టుకున్నారు. అంటే ఆ మంచి చెడు తెలుసుకోవడంలో తప్పేముంది అని అనిపించవచ్చు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి మంచి అనేది దేవునికి మంచి కాదే కాదు. మనకి మంచి అన్నది దేవుడికి చెడు అనబడినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. దాన్ని ఏమన్నారంటే దుర్నీతి అన్నారు. దుర్నీతి అంటే లోకంలో మనకి చాలా విషయాలు మంచిది అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చెడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే స్వయంగా దేవుడి మీద ఆధారపడాలి, దేవుని ఆజ్ఞలను కైకొనాలి, దేవుడే తన యుద్ధ నుంచి ప్రతిదీ కూడా పిల్లలకి నేర్పించాలి అనేటువంటి ఆలోచనలో దేవుడు ఉన్నాడు. స్వయంగా మనిషి తనకు తాను తెలుసుకోవాలన్నది దేవుడి ఉద్దేశం కానే కాదు. కానీ వాడు ఏం చేశారంటే తనకు తాను తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ పండు తినేశారు. వాళ్ళు దేన్నైతే తిన్నారో దాని ద్వారా వాళ్ళు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయినట్లుగా
ఆ మహిమను విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే మరి ఎందుకు పెట్టాలి అక్కడ పెట్టకుండా గొడవ ఉండదు కదా అని అనిపించవచ్చు. వచ్చిందా ఈ డౌట్? చాలా సందర్భాల్లో చాలా మంది ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఉండేటువంటి డౌట్లు ఇవి. ఎవరైనా అన్యులు అడిగారంటే అదొక సహజమైనటువంటి విషయమే. కానీ క్రైస్తవుల్లోనే ఇలాంటి ప్రశ్నలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మీకు అనిపించవచ్చు, ఆ చెట్టు ఎక్కకపోతే గొడవ ఉండకపోదు కదా, అసలే పాపమే రాదు, ఇంతటి భయంకరమైనటువంటి ఈ పాప బీజం అనేది పుట్టకోకుండా ఉండదు, కాబట్టి చెట్టు ఎక్కకపోతే బాగుండు కదా అనేటువంటి విషయం చాలా మందికి అనిపించవచ్చు. ఒక్క విషయం మనం ఆలోచన చేయాలి. ఆ చెట్టు కేవలం పరీక్ష కొరకు మాత్రమే ఉన్నది. ఆ చెట్టులో ఏమీ లేదు, ఆ పండులోనూ ఏమీ లేదు. అది చూడటానికి ఆకారం రమ్యమైనదిగా కనబడుతుందేమో, తన ఎదురు ఆకర్షించుకుంటుందేమో తప్ప ఆ పండులోనూ ఏమీ లేదు, ఆ చెట్టులోనూ ఏమీ లేదు. మరి ఎందుకు ఆ చెట్టు అంటే కేవలము పరీక్షించడానికి. సో మనిషి దేవుని చేత పరీక్షించబడినప్పుడు గెలవాలి అనేది దేవుని ఉద్దేశం. అక్కడ ఓడిపోవడం అంటే దేవుడికి ముందే తెలుసు. కానీ గెలవడానికి మనిషి ప్రయత్నం చేస్తాడా చేయడనేటువంటి ఉద్దేశంతో దేవుడు ముందుగానే ఆ చెట్టును అక్కడ ఉంచారు. ఆ పరీక్షలో ఓడిపోయి ఆదాము ఆలోచన చేయాలి. ఇప్పుడు చెట్టు పెట్టడం దేవుడు తప్పు అని అంటానికి లేదు. ఎందుకనంటే మీకు అర్థం కావడానికి ఎలా చెప్తారు. ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదివాడు, టీచర్ ఎగ్జామ్ పెట్టాడు, విద్యార్థి ఫెయిల్ అయిపోయాడు అనుకోండి. ఫెయిల్ అయిపోయినాడు తప్ప ఎగ్జామ్ పెట్టినాడు తప్ప. ఆ మాస్టర్ అసలు ఎగ్జామ్ పెట్టకపోకుండా ఉంటే బాగుండు అని అనుకుంటారు చాలా మంది కదా. పెట్టకపోతే అసలు వాడు చదివేది ఎలా తెలుస్తుంది? అవునా కదా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి మరలా అదే ప్రశ్న అడుగుతున్నాను. పరీక్షలో ఫెయిల్ అయిపోయినటువంటి విద్యార్థి తప్ప, పరీక్ష పెట్టినటువంటి టీచర్ది తప్ప? చెప్పాలి, అందరూ చెప్పాలి. విద్యార్థిదే ముమ్మాడికి తప్పు. వాడు ఏమి నేర్చుకున్నాడో వాడి పరీక్ష ద్వారా మాత్రమే తెలుస్తుంది. ప్రతి చల్లపూట ఆదాము అవ్వల ఎందుకు దేవుడు వచ్చి విచారించి స్వయంగా దేవుడే వారితో మాట్లాడి సంభాషించి ఈ చేయవలసినటువంటి ప్రతి దాన్ని కూడా విషదపరిచి చెబుతూ వెళుతూ ఉంటే ఎగ్జామ్ పెడితే ఫెయిల్ అయిపోయారు. చెప్పు జస్ట్ ఒకే ఒక్క చెప్పు ఏం లేదు. తోటలు అంటే మాటలు ఎన్ని రకాలైనటువంటి వృక్ష ఫలాలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి వృక్ష ఫలాలు ఇప్పుడు లేవు కదా. ఆదికాండ గ్రంథంలో ఇంకో చెట్టు విచిత్రమైనటువంటి పండు కనపడుతుంది మనకి, ఉత్తరదాత ఫలాలు కదా. ఆ పళ్ళు తింటే గర్భవస్తం, ఆ పళ్ళు కనపడతాయి కదా, లేపిస్తారు కదా. ఆ సందర్భం మీకు తెలుసు కదా, ఉత్తరదాత వృక్షాలు. అలాంటి పళ్ళు కూడా ఉన్నాయా? ఉంటే పాపం పిల్లలు లేని వాళ్ళు పళ్ళు తింటారు, ఇప్పుడు లేవు. అలా లెక్కేసుకుంటే ఏదేదో తోటలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి వృక్ష ఫలాలు, ఆయా రకములైనటువంటి జంతువులు లేకపోతే పక్షులు ఇవన్నీ కూడా కొన్ని అంతరించుకొని ఇప్పుడు లేవు. కానీ అప్పుడు అన్నీ ఉన్నాయి. అన్నిట్లో ఒకదాన్ని మాత్రమే సెపరేట్ చేసి దానిలోకి వెళ్ళొద్దు. ఏదైతే దేవుడు వద్దన్నాడో అదే చేసి దేవుని దగ్గర వెళ్ళైపోయాడు. దేవునికి తప్పు అంటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఒక్క విషయం ఆలోచన చేయాలి. దేవుడు నింద తనపైన ఎప్పుడు వేసుకుంటారా? ఎప్పుడు వేసుకోడు. నింద తనపైన ఎప్పుడు దేవుడు వేసుకోడు. దానికి ముందే ప్రతి దారిని కూడా నీకు ముందే తేటగా బయలుపరిచి ముందే తెలియపరుచుతాడు. సో ఆలోచన చేస్తే కనుక ఇక్కడ ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కనుక, హవ్వమ్మ ఒక స్థితిలో నియమించబడింది. దేవుడు హవ్వమ్మకి ఒక స్థితిని ఇచ్చాడు. జీవం కలిగిన ప్రతి వారికి తల్లి హవ్వమ్మ అని బైబిల్లో రాయబడి ఉంది. అంత ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు హవ్వమ్మకి ఇచ్చాడు. ఆ స్థితికి మించి దేవదూత వలె మారాలనేటువంటి ఆ అత్యాశకు వెళ్ళింది కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడి నుంచి నీకు గర్భ ప్రసవ వేదనను నేను రెట్టింపు చేస్తున్నాను. నీవు వేదన పడకుండా పిల్లల్ని కనే ఛాన్సే లేదు అసలు. నీకు ఇక్కడి నుంచి కూడా శ్రమ పడితేనే కానీ, చెమటోరుస్తేనే కానీ, కష్టపడితేనే కానీ నీకు తిండి దొరకదు దేవుడు చెప్పాడు. ఎందుకు అని అంటే ఆ స్థితిని మించి ఉన్నతమైన దాని కొరకు ఆశపడింది. ఎప్పుడో దేవుడి స్థానంలో దాన్ని ఇప్పుడే కావాలని అపవాది చేత మోసగింపబడి పడిపోయింది. అంత మాత్రమే కాదు,
ఆదాముకి లోబడేటువంటి అవకాశం కూడా అవ్వమ్మకి ఉంది. కానీ లోబడకుండా తన సొంత యొక్క నిర్ణయాన్ని తీసుకుని, ఆలోచన తీసుకుని, కాబట్టి ఆదాము లేనటువంటి ఆ సమయంలో కనీసం ఆదాముతో ఏ విధమైనటువంటి సంప్రదింపులు లేకుండా స్వయంగా తనకు తానే నిర్ణయం తీసేసుకుని తినేసి బలవంతంగా ఆదాము చేత కూడా తినిపించింది అనేటువంటి విషయం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆలోచన చేయండి. ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఈరోజు దేవుడు నేను ఏ స్థితిలో నియమించాడట, నీకున్నటువంటి స్థితి ఏంటి, ఆ స్థితిలోనే నీకు ఉండాలి. అంతేగాని లేనిపోయిన దానికోసం ఆశలపడి దేవుడిచ్చినటువంటి స్థితిని కోల్పోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏవేవో లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా నీవు నీ జీవితాన్ని అన్వయింప చేసేసుకుని నీవు నష్టంలో పడిపోయి పాపంలో పడిపోతే నీవు తద్వారా దేవుడికి దూరమైపోతావు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆలోచన చేయి. అపవాది ఎప్పుడు మోసగిస్తూ ఉంటారు. నువ్వు ఇది చేస్తే లాభం పొందేస్తావు, అది చేస్తే లాభం పొందేస్తావు అని నీ చేత అనేకమైనటువంటి దుర్వ్యాపారాలకి అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీవు దేవుడు నియమించినటువంటి ఉన్నతమైన ఆ స్థితిని మించి ఇక ఇంకోటి ఏదో చేస్తే ఇంకా ఏదో వచ్చి పడిపోతుంది, ఇంకోటి ఏదో చేస్తే ఇంకేదో వచ్చి పడిపోతుంది అని లేనిపోయిన దానికి ఉన్నటువంటి రెక్కల కష్టాన్ని పట్టుకెళ్ళి దాని మీద వెచ్చిస్తే, ఈరోజు చాలా మంది కూడా అగ్రిగోల్డ్లో ఆయా రకమైనటువంటి చాలా వీటిలో డబ్బులు వెచ్చించేసి అంటే ఇంత కడితే ఇంక ఎక్కువ వచ్చేస్తుంది అనేటువంటి అత్యాశకి వెళ్ళిపోయి ఈరోజు నష్టపోయి భూములు అమ్ముకుని పొలాలు అమ్ముకుని సర్వం కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తాము. దేవుడు ఏ స్థితిలో నియమించాడో నువ్వు ఆ స్థితిలో ఉండమ్మా. ఒకసారి ఆలోచన చేయి. అపవాది ఇప్పుడు మోసగించే ప్రయత్నమే చేస్తారు. అపవాది ఇప్పుడు కూడా ఏదో చెత్త ఆలోచనలే పుట్టిస్తారు. సపోజ్ నన్ను అనుకోండి, నేనేదో చెప్తాను మీకు, అమ్మా మీరు సర్పంచ్ పోటీ చేసేయండి, నువ్వు బాగా గ్రామంలోనే బాగా చాలా పాపులర్ అయిపోతావు అని అంటావు. చేసేస్తావు నా మాటిని? చేసేస్తే ఎవరు నష్టం అన్నాడు. అలాగున అపవాది చాలా రకాలైనటువంటి ఆలోచనలు పుట్టిస్తుంది. నువ్వు ఇది చేస్తే అకస్మాత్తుగా ఉన్నవాడు అయిపోతావు, నువ్వు ఇది చేసావంటే నీ డబ్బులు నువ్వు కొంతమందికి నువ్వు వడ్డీకి ఇచ్చావంటే నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని లేనిపోని దుర్వ్యాపారాలు, అలాగే లోక సంబంధమైనటువంటి నాటన్నిటినీ కూడా నీ జీవితానికి అన్వయింపు చేసేస్తుంది. నువ్వు వాటికి లొంగిపోయి లేనిపోని దానికి ఆశపడితే కనుక తద్వారా నీకు నష్టమే కలుగుతుంది తప్ప ఏమాత్రం లాభం ఉండదు. నీ ఉన్నదాన్ని కోల్పోతావు. అపమ్మ కూడా తన స్థితిని దేవుడు నియమించాడు. ఒకరికి లోబడేటువంటి ఆ తత్వాన్ని దేవుడు ఇచ్చాడు. నీకంటే పైన నీకు ఒక యజమానుడు ఉన్నాడు, అతని పేరు ఆదాము. ఎందుకంటే నేను నిన్ను నేరుగా చేయలేదు, అతని పక్కటింపు నుంచి నిన్ను తీశాను అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. నువ్వు లోబడవలసినటువంటి వ్యక్తి మరొకరు ఉన్నారు. ఎవరు? ఆదాము. ఆయనతో ఏమాత్రం సంప్రదింపు లేకుండా పండు తినేసింది కాబట్టి అపమ్మది 100% కూడా తప్పే. కాబట్టి ఆత్మ సంబంధంగా ఈ విషయాన్ని మీ జీవితాన్ని అన్వయింప చేసుకోండి. ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నావు, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు, నీ దగ్గర ఎంత ఉందో, నీ దగ్గర ఏ విషయంలో ఉన్నావో దానిని పట్టుకుని ప్రార్థించు. ఇదిగో ప్రభు నా దగ్గర ఇదే ఉంది, ఇదిగో ప్రభు నా పరిస్థితి ఇదే అని నీకు ఇప్పుడు చూసి దీన్ని దీవించు నాయన, దీన్ని ఆశీర్వదించు నాయన, ఇదిగోనైనా ఈ పరిస్థితి వచ్చింది, దీని నుంచి విడుదల పొందడానికి సహాయం చేయనైనా, మరొక ద్వారానే తిరుగు నాయన, దీన్ని నేను ముందుకు కొనసాగించాలంటే, దీన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నేను ఏం చేయాలి నాయన అని దేవుడి దగ్గర ప్రాధాన్యపడాలి తప్ప లోక సంబంధమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకుని, అయ్యా నా దగ్గర 50,000 ఉన్నాయి కాబట్టి ఇస్తే చూడండి వడ్డీకి ఇచ్చేద్దాం, సంవత్సరం తిరిగి వచ్చేసరికి డబుల్ అయిపోవాలి అని ఒకవేళ లేకపోయినటువంటి దుర్వ్యాపారాలకి తాగిస్తే కనుక తద్వారా నీ ఉన్నదాన్ని కూడా నష్టపోయేటువంటి అవకాశం. అలా చాలా మంది ఈరోజు నష్టపోయారు. కొత్త ఉన్నదాన్ని ఒప్పుడు చేసుకుని ఏమంటే దేవుడి యొక్క కృపలో దీవించబడాలనేటువంటి ఆలోచన మానేసి లేనిపోయి లోకాశలకు పడిపోయి ఇది వచ్చేస్తే కనుక ఎంతో వచ్చేస్తుంది, డబుల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోయి మొత్తానికి నష్టపోయి ఈరోజు దిగంబరులు అయిపోయినటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఆలోచించి దేవుడు నీకు ఏ స్థితి దీవించడం తెలుసా, ఆ స్థితిలో నువ్వు నమ్మకంలో ఉంది. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే దేవుడికి తెలుసు, నీకున్న ఇబ్బంది ఏదైనా సరే దేవుడికి తెలుసు, నీకున్న పరిస్థితి ఏదైనా సరే సమస్తము దేవుని ఆ దేవుడు ఉన్న ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకి మరుగైనది ఏది కాబట్టి ఆయన చెంతకు వచ్చి ప్రభువా నా సమస్య ఇది. సంభాషణ అనేది ఎప్పుడు మనము దేవునితో చేయాలి తప్ప లోకనాథులతో కాదు. మన సంభాషణ ఎప్పుడు మన సహవాసము మన యొక్క స్నేహము దేవుడితో కొనసాగాలి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభా ఏంటి నా ఇలా నేను ప్రాధాన్యపడితే దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో ఖచ్చితంగా సహాయం చేస్తాడు.
ఆయన సమీపంగా ఉన్న దేవుడు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమలో నేను మొరపెట్టి తిరిగి నాకు ఉత్తరం ఇచ్చును అనేటువంటి వాగ్దానం ప్రకారంగా నీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుకి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు మేలు చేత చెప్తున్నాడు. అంతేకాని లేకపోయిన దానికోసం ఆశపడిపోయి ఆలోచన చేయి. ఈరోజు చాలా మంది కూడా ఇక్కడ చేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు మానేసి దుబాయ్ వెళ్ళిపోతే డబ్బులు వచ్చేస్తుందంట, దిగులు వచ్చేస్తుందంట, చాలా డబ్బులు వచ్చేస్తాయంట అని వెళ్ళిపోయి నష్టపోయి తిరిగి మరలా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచన చేయి. నాకు తెలిసి ఒక విషయం మేము బలపరచడానికి ఒక విషయం చెప్తున్నాను. నాకు తెలిసి నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన భార్యకి ఇక్కడ ఆశా వర్కర్లు చేస్తారు, వైద్యం చేస్తారు. ఆ ఉద్యోగం అప్పుడు ఆవిడ చేసినప్పుడు 3,000 జీతం. 3,000 జీతం అయితే అబ్బాయి ఇదేం సరిపోతుంది, నువ్వు బయట ఇల్లు ఉంటే కనుక, నువ్వు దుబాయ్ ఇల్లు ఉంటే కనుక 15,000 తక్కువ రాదు నీకు అని ఎవరో ఆశ చూపించారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాన్ని, ఈ చిన్నదాన్ని వదిలిపెట్టేసి వెళ్తే 15,000 కోసం వెళ్ళింది. వెళ్ళినప్పుడు అన్ని అగ్రిమెంట్లో బాగానే ఉంది అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట చేస్తే ఒకవేళ వస్తుంది. అయ్యో నష్టపోతున్నామే అని అనుకున్నారు. సరే ఆవిడ అలా వెళ్ళినాక ఓ 4 నెలలకి ఇక్కడ 10,000 ఎక్కువ చేయాలి, ఇక్కడ 10,000 ఎక్కువ జరిగి ఎందుకు అక్కడ వచ్చి ఇక్కడైతే పిల్లల్ని చూసుకోవచ్చు, ఎదుగుకుండా ఉండొచ్చు, సరదాగా రోజు చక్కగా ఆట పాటలు చేసేసుకోవచ్చు, 10,000 వద్దకు వచ్చాయన్న. వచ్చిన తర్వాత నీ ఉద్యోగం నువ్వు లేని వాళ్ళు వేరే వాడికి ఇచ్చేసావు, నీకు ఇవ్వడం కుదరదు అన్నారు. నీ ఉద్యోగం నువ్వు లేని వాళ్ళని నువ్వు వేరే వాడికి ఇచ్చేసావు. ఇప్పుడు ఆవిడ మామంటే మామూలు చాలా అద్భుతంగా చేసుకుంటున్నాను. మరి కొత్తదానికి ఏమైనా ట్రై చేద్దామంటే ఇప్పుడు పోస్ట్ ఏమి గాడి లేవన్న, అటు పోయింది ఇటు పోయింది. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న స్థితిని వదిలిపెట్టేసి లేకపోతే దానికోసం ఆశపడతాం. లేకపోతే దానికోసం ఎక్కడ పోబడితే ఎంతో వచ్చి పడిపోతుంది. నీ రెక్కల కష్టానికి మించిన ఆదాయం ఎంత వచ్చినా సరే అది నీకు నష్టమే తప్ప లాభం ఎప్పుడు రాదు. ఏ రీతిగా అవుతుందో ఆ రీతిగానే. సో ఆలోచన చేసి మీరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. సో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ప్రభు మీద ఆధారపడాలండి. ఇప్పుడు దేవుడు అద్భుతకరమైనటువంటి మేలు చేస్తూ ఉంటారు. ఒక మనిషి మీకు సహాయం చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే దేవుని యొక్క నుంచి నువ్వు పొందుకున్నటువంటి ఆ మేలు, నువ్వు ప్రార్థన ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఉంటుంది, అది గొప్ప తీయని అనుభూతిని ఇస్తుంది, ఎంతో పరవశాన్ని ఇస్తుంది. అంటే నా ప్రార్థన విని నాకు సహాయం చేసేవాడు ఆయన అనేటువంటి ఆనందం ఉంటుంది. జీవితకాలం అంతా నువ్వు అనుభవిస్తావు. నా ప్రార్థన విన్నావా? ఎందుకు పనికిరానటువంటి ఈ దీనురాలి ప్రార్థన, యోగ్యమే లేనటువంటి ఈ దీనురాలి ప్రార్థనలు విన్నావా ఆయన ఎంత గొప్ప మేలు చేసావు అనేటువంటి ఆ అనుభూతి ఉంటుంది. చూడండి, జీవితకాలం కూడా నువ్వు అనుభవిస్తావు, ఎంతో సంతోషం ఉంటుంది. ఎందుకంటే ప్రభువులో ఉన్నవాడికంటే ఇప్పుడు ఆనందమే. ప్రభువులో ఉన్నవాడికి ఎప్పుడు ఆనందమే. ఎందుకంటే ప్రభు దగ్గర నుంచి మేలు పొందుకుంటారు. అసలు నీ జీవితపు డైరీలో నీవు ప్రభు యొక్క నుంచి పొందుకున్నటువంటి మేలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడైనా రాసి పెట్టుకున్నావా? అలా రాసి పెట్టుకోండి. నిజంగా ఫలానా సంవత్సరం రోజున ఫలానా తారీఖున ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతకరమైన రీతిలో నేను ప్రార్థన చేస్తే గొప్ప మేలు చేశాడు అనే విషయం రాసుకోండి. అలాగే అయ్యే నీ విశ్వాసం ద్వారా సంపాదించుకున్న క్రియలు ఏమైనా ఉంటాయే. నువ్వు పరలోకం పట్టుకెళ్ళగలిగేది ఏదైనా ఉంది అంటే అయ్యే. నువ్వు ధనం పట్టుకెళ్ళలేవు. ఏమండి, నువ్వు ఎంత సంపాదించినా పట్టుకెళ్ళలేవు. నువ్వు ఒంటి మీద వేసుకున్న బంగారం పట్టుకెళ్ళలేవు. నీ బీరువాలో ఉన్న వాటి సేవ పట్టుకెళ్ళి ఏది పట్టుకెళ్ళలేవు. నువ్వు పరలోకానికి ప్రభు ఎదుటికి పట్టుకెళ్ళి ఇదిగో నాయన నా విశ్వాసపు క్రియలోని ప్రభు ఎదుటి చెప్పగలిగేది ఏదైనా ఉంది అంటే దేవుని దగ్గర నుంచి నీకు విశ్వాసం ద్వారా సంపాదించుకున్నటువంటి క్రియలే. ఎన్నోన్నా నీ జీవితంలో ఒకసారి లెక్క పెట్టుకో. వెనక్కి తిరిగి చూస్తే దేవుని దగ్గర నుంచి పొందుకుంది ఏమైనా ఉందా? అన్ని నా సొంత జ్ఞానం చెప్పే, నా తెలివి చెప్పే, ఏదో చేశానే తప్ప దేవుని దగ్గర నుంచి నేను సంపాదించుకున్న విశ్వాస క్రియ లేదు. ఇవి లేకపోతే నిత్య జీవం ఉంటాయి. నీతి ఫలము నిత్య జీవం అన్నాడు. ఆ ఫలం ఏంటో తెలుసా? దేవుని దగ్గర మనము సంపాదించుకున్న విశ్వాసకు క్రియలేదు. ఆ క్రియను సంపాదించుకునే ఉండాలి. సో ఆలోచన చేయండి. ఆ క్రియలను సంపాదించుకోవడంలో అపమ్మ ఫెయిల్ అయిపోయింది. ఒక స్త్రీగా అపమ్మ ఫెయిల్ అయిపోయింది. 100% కూడా ఫెయిల్ అయిపోయింది. గొప్ప ఆధిక్యతను కోల్పోయింది. ఈ భూమి మీద మొట్టమొదటి స్త్రీగా వెలసినటువంటి ఆ యొక్క తల్లి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పంపుడు చేసుకుంటుంది. ఆలోచన చేయి. ఈరోజు మనకున్న స్థితిలో మనం ఆనందించాలి. ఆ స్థితిలో ప్రభు మనం మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి.
ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలంటే ప్రభువుల మీద ఆధారపడి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. నీకు ఒక విషయం నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నీవు పరిపూర్ణంగా నమ్మకం ఉంచితే, నీవు దృఢ సంకల్పంతో నమ్మితే ఖచ్చితంగా జరుగుతుందంట. నమ్మితే నీ నమ్మిక చొప్పున జరుగుతుంది కాక అన్నారు ప్రభు. నువ్వు నమ్మితే దృఢ సంకల్పంతో విశ్వాసం ఉంచితే ఎక్కడ అపనమ్మకం అనేది కలగకుండా ఈ కార్యం నువ్వు చెయ్యనైనా చెయ్యగలవు, చేస్తున్నావు అంతే అనేటువంటి విశ్వాసంతో నువ్వు ముందుకెళ్తూ ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు బాధపడిస్తాడు. ఒకవేళ అది నీకు నష్టాన్ని కలిగించేదైతే దేవుడు ఇవ్వడం, దానివల్ల నీకు ఇబ్బందులు పడేటువంటిది అయితే దేవుడు నీకు ఇవ్వడం, దానివల్ల నీకు ఏదైనా పరిస్థితులు ఆటంకాలు వచ్చేదైతే దేవుడు ఇవ్వడం, మేలైనదే దేవుడు ఇస్తాడు. మీరు చెడ్డవారైతే మీ పిల్లలకి ఏమిస్తారు? ఎప్పుడైనా చెడ్డ ఇస్తారా? మీరు చెడ్డోడు చూడడానికి చెడ్డదండి, బాగుపోదు, తిరిగిపోదు, అంత మాత్రం తన పిల్లడికి చెడ్డ ఇస్తాడా? నేనేదో చెప్తూ నువ్వన్నా బాగుండాలి, మంచి మాటలే చెప్తాడు. మీరు చెడ్డోడు అయితే మీ పిల్లలకి మంచి ఇవ్వాలని మీరు చూస్తున్నారు. మరి మా పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఇంకా మంచివాడు కదా.